హలో ఆల్, వెల్కమ్ టు బంటెడ్డి ఫార్మ్స్. మీకు గుర్తుంది కదా, ఇది మన రేకుల షెడ్. దీన్ని ఇప్పుడు మనం ఫుల్గా మన థింగ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక షెడ్ లాగా చేసుకోవాలి. దానికి ఒక వెల్డింగ్ వర్కర్ని పిలిపించాను. సో ఇతని పేరు సాయితో పాటు ఒక అసిస్టెంట్ లాగా శ్రీమన్నారాయణ అనే కుర్రాడు కూడా వచ్చారు. ఇద్దరు కూడా చాలా అంటే బాగా వర్క్ హాలికే. సో నేను వచ్చేప్పటికి లేట్ అయింది. అప్పటికే వీళ్ళు 9 కల్లా వచ్చేసి ఇంకా మెయిన్ స్ట్రక్చర్ అయితే చేస్తారు ఇద్దరు కలిసి. ఇంకా డోర్ సిస్టమ్ ఒకటి సెటప్ చేయాలి దీనికి. అలాగే ఈ మెయిన్ స్ట్రక్చర్కి ఏంటంటే ప్రజెంట్ కింద నేలలో మట్టిలోనే ఉంది. తర్వాత ఏం చెప్పారంటే దీన్ని కాంక్రీట్ లాగా వేసేసుకోండి సార్, స్ట్రాంగ్గా ఉండిపోద్ది, మళ్ళీ వర్షం పడితే మీకు దిగిపోద్ది కదా అని చెప్పారు. సో ఇదే డోర్ సెటప్కి అతను ట్రై చేస్తున్నాడు. ఒక రాడ్ దించేసి నేలలోకి. ఇది పెద్ద ప్రొసీజర్ అండి, మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఇదిగోండి, ఇప్పుడు ఒక టూల్ యూజ్ చేసుకుని అది కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా, ఏమన్నా వంకర ఉందా అన్నది కూడా చెక్ చేసుకుని చేస్తున్నారు ఇద్దరు. పక్క నుంచి కూడా చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఫ్రేమ్ ఒకటి తయారు చేసుకోవాలి. డోర్ ఫ్రేమ్ ఒకటి స్ట్రాంగ్గా ఉండాలంటే. సో ఇంకా ఈలోపు మధ్యాహ్నం అయిపోయింది, హంగ్రీగా ఉన్నాం, భోజనం చేస్తున్నాం. వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నాను, నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. బొమ్మడాయిలు పూసి తెచ్చాను, వాళ్ళతో షేర్ చేసుకున్నాను. బాగుంది. అందుట్లో ఆకలి మీద ఉంటాం కదా, ఇంకా బాగుంది. సో మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. గుమ్మం ఒకటి అయింది, గుమ్మం పెడుతున్నారు అన్నమాట కింద ఆ స్ట్రక్చర్కి, ఆ డోర్ స్ట్రక్చర్కి. సరే వీళ్ళు ఎలాగో బిజీగా ఉన్నారు కదా, ఈలోపు చెరువులో కొరమేను ఉందిగా, దానికి మేతేద్దాం అని చెప్పేసి వెళ్ళాను. మీరు చూస్తున్నారు కదా, ఇదే మన చెరువు. ఆ చెరువులో కొరమేను, ఆ కొరమేనులో మేత వేస్తున్నాం అనమాట. మొత్తం అన్ని చేపలు. చాలా బాగుంటుంది. ఈ పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అవుతుంటారు, ఫిషెస్ అని చెప్పేసి. ఆ మేత వేస్తున్నప్పుడు అవి పైకి వస్తుంటే భలే బాగుంటుంది చూస్తాను. ఒక్కోటి 5-6 ఇంచులు, కొన్ని అరిచేంత కూడా అయినాయి అనమాట. ఈలోపు మన కుర్రోళ్ళు డోర్ ఫ్రేమ్ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు ఎనీ షెడ్ నిర్మించే దాంట్లో డోరు చాలా కీ చాలా కష్టపడాల్సి వస్తుంది, త్వరగా అవ్వదు. ఇది అయిందంటే ఆల్మోస్ట్ సగం పని అయిపోయినట్టే అని చెప్పేసి అన్నారు. అలాగే చాలా కష్టపడ్డారు. డోర్ ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ డోర్లో ఫిక్స్ చేయాలి వీళ్ళు. ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ వెల్డింగ్ చేసుకుంటారు. ఈ వెల్డింగ్ చేసినంతసేపు పక్కన కుర్రోడు నుంచి ఉన్నాడు కదా శ్రీమన్నారాయణ, అస్సలు దానివైపు చూడట్లేదు. ఎందుకు అలా కావాలని మొహం తిప్పేస్తున్నావు అంటే చెప్పాడు అతను రీజన్. అది మనం డైరెక్ట్గా చూస్తే రాత్రి అంతా నిద్ర పట్టదన్న, కళ్ళంతా మంటలు వచ్చేస్తుంటాయి, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. సో మీరు కూడా డైరెక్ట్గా చూడొద్దు అని చెప్పేసి నన్ను వార్న్ చేశాడు. వెరీ ప్రొఫెషనల్ అండి సాయిను శ్రీమన్నారాయణ. చూసారా, సాయి కూడా చక్కగా కళ్ళకి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు. కొంతమంది అయితే బ్లాక్ గ్లాసెస్ ఏం పెట్టుకోకుండా మొరటగా చేస్తారు, విచ్ ఈస్ నాట్ గుడ్. ఇది నాకు తెలిసి ఒక 2 days వర్క్. ఇది ఫస్ట్ డే వర్క్, ఇదంతా మనం చేస్తున్నాం. నాకు కూడా ఒక షెల్ఫ్ లాంటిది కావాలని చెప్తే చేసేయచ్చా అని చెప్పేసి మనకి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ మిగిలింది, దాంతో షెల్ఫ్ చేస్తున్నాడు. సో మనకి ఏదన్నా ఫుడ్ లాంటిది అంటే ఫిష్కి సంబంధించిన ఫుడ్ అయితే పైన ఉంటే బెటర్ కదా, కింద ఉంటే ఎలుకలు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఆ రోజు సాయంత్రం అయిపోయింది, అప్పటికే 5:30 అలా అవుతుంది. ఇంకా కుర్రోళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ షెల్ఫ్ చేసి బయలుదేరదాం అని చెప్పేసి సాయి కూడా అన్నాడు. దానికే కష్టపడుతున్నాడు. ఇక సెకండ్ డే వర్క్ స్టార్ట్ చేయాలి. సెకండ్ డే నేను ఆ కెమెరాలో చూస్తే అప్పటికే హాఫ్ ఆఫ్ ద షెడ్ అయిపోయింది. ఇక ఈవినింగ్ నేను వచ్చి చూసుకున్నాను. చూసేటప్పటికి ఇదిగోండి మొత్తం వర్క్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మన షెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.